వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఉన్నారు. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. సినిమాలకి ఇప్పుడు సినిమా కష్టాలు చూస్తున్నాం. ఏమంటారంటే ఇది గతంలో కూడా వచ్చిన కష్టాలైనా లేకపోతే ఇప్పుడు ఈ కొత్త కష్టాలు అనుకోవచ్చు? తెలియందే ఉంది. మీరు జర్నలిస్టులు ఇన్నిసార్లు జరగలేదు, ప్రతి 3 సార్లకి 2 ఏళ్ళు జరుగుతూనే ఉంటాయి ఇటువంటి. అంతకుముందు 50 రోజులు షూటింగ్లు కూడా ఆపేశారు కదా, చూశారు కదా మీరు. ఇంకా 3 రోజులే అయింది, అప్పుడే ఎందుకు దాని గురించి పెద్ద టెన్షన్ పడతాం. బట్ ఇటువంటివి జరగకూడదు. ఎప్పటికప్పుడు ఇప్పుడు మార్చిలో అగ్రిమెంట్ టైం అయిపోయినట్టుంది. అయిపోయినాక మార్చుకుని చేసుకుని ఉంటే అయిపోయేది. 5 నెలల్లో ఏదో నెగోషియేట్ చేస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు మళ్ళీ నోటీస్ ఇచ్చేదాకా తీసుకొచ్చి వాళ్ళైతే వాళ్ళ షూటింగ్లో ఆగిపోయేదాకా పరిస్థితి వచ్చి డిస్కస్ చేయటం అనేది కరెక్ట్గా 2 వర్గాలకి, అటు వాళ్ళైనా వీళ్ళైనా, వీళ్ళు రైటు వాళ్ళ తప్పు, వాళ్ళ రైటు వీళ్ళు తప్పు అని నేను అన్నా. కానీ ఎవరైనా కానీ ఈ పరిస్థితికి రానివ్వకూడదు. అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు. ఏదైనా కానీ తప్పే. తమ్మారెడ్డి గారు, ఇప్పుడు పూర్తిగా జరుగుతుందల్లా 30% పెంపు పైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఇంతకంటే మేము పెంచలేమనేది ఆ నిర్మాతల గిల్డ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు వీళ్ళు అది మాకు గిట్టుబాటు కావట్లేదు, 30% పెంచాల్సింది అనేది వీళ్ళ వాదన. అంటే 3 సంవత్సరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాబట్టి 30% పెంచాలంటే మామూలుగా ఏంటంటే 10 years ఎవ్రీ ఇయర్ 10% పెంచుతారు అనేది ఒక ఇది ఉంది, నానుడి ఉంది. సో నిజంగా అలా పెంచుతారనే లెక్కలో 3 సంవత్సరాలు అయింది కాబట్టి 30% పెంచమని వాళ్ళు అడుగుతున్నారు సింపుల్గా. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా 3 ఏళ్లలో విపరీతంగా పెరిగింది కాబట్టి పెంచాలంటారు. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము పెంచలేమంటారు. ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పెద్ద సినిమాలు అని కొన్ని ఉన్నాయి, అంటే 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీసే సినిమాలు. వాళ్ళకి 10%, 30%, 40% పెద్ద తేడా రాదు. చిన్న సినిమాలకి అసలు వాళ్ళు 2 కోట్ల రూపాయల నుంచి 5-10 కోట్ల లోపు తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి రూపాయి పెంచినా కష్టం అవుతుంది. బట్ ఇది వీటన్నిటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే నాకు ఏదో నేను అవుట్డేటెడ్ లేకపోతే తెలియక మాట్లాడుతున్నాను అంటారు. కానీ మనం కంట్రోల్ చేసుకోవాలి. మనకి ఎంతమంది కావాలో అంతమందిని పెట్టుకుని పని చేసుకునే పరిస్థితి మనకు ఉండాలి. ఇప్పుడు నాకు అవసరం లేని మనుషులు పెట్టుకుని డబ్బులు ఇచ్చి దానికి అయిపోయినాయి అంటే అట్లా. ఇప్పుడు నాకు ఒక క్రాఫ్ట్ ఉంది, నాకు ఒక మనిషి చేస్తే సరిపోతుంది ఆ క్రాఫ్ట్. నేను 5గురిని పెట్టుకుని 5గురికి జీతం ఇస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మీరు 30% పెంచితే కొంప మునుగుతుంది. ఒక మనిషితోనే చేస్తున్నాను అనుకోండి ఆ పని, నాకు 30% పెరిగితే పెద్ద ఏమవుతుంది. ఆ రకంగా ఆ పెద్ద సినిమాలకి ఏంటంటే వాళ్ళకి అనివార్యం అంతమందిని పెడతాం. ఎవరో అడిగారు, ఒక్కొక్క మనిషికి 5-5 అసిస్టెంట్లు వెళ్తూ ఉంటారు ఆర్టిస్టులకి. సో 10 మంది ఆర్టిస్టులు ఉంటే 50 మంది వాళ్ళే ఉంటారు వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళ తాలూకు వాళ్ళు ఒక్కొక్కళ్ళకి. అందుకని అక్కడ ఎక్కువ అవుతుంది. ఇక్కడ చిన్న సినిమాలకి ఎందుకు అసిస్టెంట్లు అక్కర్లేదు కదా, లేకుండానే వస్తారు పాపం ఆర్టిస్టులు కూడా. సో మాట్లాడుకునే పద్ధతుల్లో ఉంటుంది, ఉంచుకొని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. సో అందుకని వాళ్ళకి ఎక్కువ అవుతుంది, మనకు తక్కువ అవుతుంది అనేది చూసుకోవాలి. బట్ ఏదైనా కానీ 30% పెరిగితే చిన్న ప్రొడ్యూసర్కి ఇబ్బంది అవుతుంది. అంటే కొంత పెరగాలి, తప్పదు. అంటే ఇప్పటికే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తున్నంత జీతాలు మేము ఇస్తున్నాం అనేది ఒక అతిపెద్ద కామెంట్ అనేది మీకు చర్చకి దారితీస్తుంది. ఎలా మరి? అంటే ఇప్పుడు ఇప్పటికే సాఫ్ట్వేర్ వాళ్ళకితో సమానంగా జీతాలు ఇస్తుంటే మరి ఇండస్ట్రీకి ఎలాగ? జీతం ఇస్తున్నారా, డైలీ వేజ్ ఇస్తున్నారా? బత్తాలు ఇస్తున్నారా? బత్తాకి జీతానికి చాలా తేడా ఉంటుంది. జీతం అనేది నెల జీతంగా ఉంటుంది, ఇది డైలీ వేజ్. బత్తా అనేది ఏ రోజు పని చేస్తే ఆ రోజు డబ్బులు ఇస్తారు. మీరు ఏ రోజుకి ఆ రోజు పని చేసే వాళ్ళకి, ఇప్పుడు నెల జీతం ఇచ్చే వాళ్ళకి మనం పెంచుతాం, సంవత్సరానికి ఒకసారి పెంచుతాం, ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్లు ఇస్తాం. ఈ డైలీ వేజ్ ఇచ్చే వాళ్ళకి నెలంతా ఇవ్వరు. మీరు నాకు 3,000 రూపాయలు అనుకోండి, ఇప్పుడు మా యూనియన్ డిసైడ్ చేసిన రేటు నాకు రోజుకి 3,000 ఇవ్వాలని డిసైడ్ చేసింది. నాకు 30 రోజులు మీరు పనిస్తే 90,000 వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే నాకు ఎక్కువ వస్తుంది. నాకు నెలకి ఎన్ని రోజులు పని ఉంటుంది? 5 రోజులు 6 రోజులు ఉంటుంది. అప్పుడు ఎంత వస్తుంది? 3-5 6 రోజులు ఇస్తే 18,000 వస్తుంది. 18,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అంతే వస్తుందా? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనేవాళ్ళు 10,000 కూడా పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేరని నేను అంటే కాదు కదా. ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ కూడా ఒక పర్టికులర్ క్రాఫ్ట్ ఉంటుంది, దాంట్లో 50,000 రూపాయలు పర్ డే తీసుకునే వాళ్ళు ఉన్నారు, 2,000 పర్ డే తీసుకునే వాళ్ళు ఉన్నారు. 2-3 క్రాఫ్ట్లు ఉన్నాయి అటువంటి. 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదే మినిమం వేజ్ మా వాళ్ళు పెట్టిన 2,000, 2,500 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నాయి కొన్ని.
సో అది వాళ్ళ ఎక్స్పర్టైజ్కో దేనికో ఇస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు నాకు తెలియదు, ఇస్తున్నారు. ఇప్పుడు 2500 లేకపోతే 7500 ఒక క్రాఫ్ట్ ఉంది, 7500 అది మామూలుగా మా యూనియన్ రేటు. అక్కడి నుంచి బయట నుంచి తీసుకొచ్చి అతనికి 70,000 50,000 1,00,000 కూడా ఇస్తున్నారు. సో అదేమో అప్పుడు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు ఇవ్వండి అని వీళ్ళు అడుగుతారు రేపు, అంతే కదా. వాళ్ళకి ఇస్తున్నప్పుడు లేదా మాకు ఇస్తే వచ్చింది, మీకు ఎక్స్పర్టైజ్ లేదు అంటారు. ఎక్స్పర్టైజ్ లేకపోతే ఇన్నేళ్ల నుంచి వీళ్ళని వాడుతున్నారుగా. అంతే కదా. ఇప్పుడు విశ్వప్రసాద్ లాంటి వాళ్ళు నిర్మాత కామెంట్ చేస్తున్నది, ఇక్కడ స్కిల్ వర్కర్స్ లేరు కాబట్టి మేము తెచ్చుకుంటున్నాం, ముందు మీ స్కిల్ పెంచుకోండి అంటున్నారు. అంటే 75 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న ఈ ఇండస్ట్రీ ఏమైపోయింది, ఇంతకాలం స్కిల్ లేకుండా నడిచిందా? అదే కదా. అంటే వాళ్ళు కొత్తగా వచ్చారు పాపం, వాళ్ళకి ఎవరో చెప్తారు. వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యే ప్రొడ్యూసర్లు కాదు. గతంలో ప్రొడ్యూసర్ ఏంటంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ప్రతిదీ తెలుసు ఆయనకి, ఆ నిర్మాతకి అన్నీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక కో ప్రొడ్యూసరు, ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఇంకొక లైన్ ప్రొడ్యూసరు, ఇంకొక ప్రొడక్షన్ మేనేజరు, ఇంకొక 35 మంది ఉంటారు ఆయన కింద. ఆ 35 మందిలో ఎవడన్నా చెప్పిందని నమ్మటం తప్ప వీళ్ళకి ప్రాక్టికల్గా ఇది జరుగుతుందా అనేది తెలియదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే టైటిల్ కార్డులో ఇన్ని చూస్తున్నాం. ఆ రోజుల్లో పెద్ద సినిమాలు లాంటి సినిమాలకి ఒక మేనేజర్ లేకపోతే 2 మేనేజర్లతో పని జరిగేది. ఇప్పుడు 20 మంది ప్రొడక్షన్ సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు. సో దాంతో ఏమవుతుందంటే కరెక్ట్గా ఏం జరుగుతుంది, ఆన్ ద స్పాట్ ఏం జరుగుతుంది అనేది చాలామందికి అవగాహన లేదు, కంట్రోల్లో లేదు. కంట్రోల్లో ఉంటే ఇంత అన్యాయం జరగదు, ఈ ప్రొడక్షన్స్ ఇంత దారుణంగా జరగవు. అంటే భరద్వాజ్ గారు, మీకు ఫెడరేషన్ కోసం కావచ్చు, లేకపోతే ఛాంబర్ కోసం కావచ్చు, లేకపోతే మన నిర్మాతల గిల్డ్ కావచ్చు, చాలామందికి ఒక్కొక్క సెక్టర్ తెలిసి ఉండొచ్చు, కానీ భరద్వాజ్ గారికి ఆ మొత్తం సెక్టర్లను తెలిసి, ఎందుకంటే మీకు చాలా కీలకమైన బాధ్యతలు వాటిలో కూడా నిర్వహించారు. ఎలా తేలుతుందండి ఇప్పుడు సమస్య? ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆ పట్టులో ఉన్నారు, ఎవరికి వాళ్ళు మాటల యుద్ధం చేస్తున్నారు. అవన్నీ ఊరికి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు 10 మంది 10 మాటలు మాట్లాడతారు. ఆ మాట్లాడిందని మనం పట్టించుకోకర్లా. 2 రోజుల్లో అది సమస్యగా 2 రోజులు లేదా 3 రోజుల్లో సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇలా ఇంకొకటి కీలకమైన విషయం, 24 క్రాఫ్ట్స్లో డ్రైవర్లు ఉండాల్సిన అవసరం ఏంటనేది వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. అదే ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను, 50 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను నేను. అంటే పెట్టేశారు, ఎందుకో పెట్టేశారు, నడుస్తుంది, జరుగుతుంది కదా. ఇప్పుడు డ్రైవర్లు ఇప్పుడు డ్రైవర్లకే ఎక్కువ కార్లు అయిపోయినాయి, కానీ గతంలో డ్రైవరే చాలా ఇంపార్టెంట్, అందుకనే యూనియన్ పెట్టారు. గతంలో ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవాడు, ఫోన్లు ఉండేవి కదా ఆ రోజుల్లో, సెల్ ఫోన్లు మాట వదిలిపెట్టండి, ల్యాండ్ లైన్ కూడా ఉండేది కాదు. ఓకే, ప్రొడక్షన్ మేనేజర్కి ల్యాండ్ లైన్ కూడా దొరికేది కాదు. అందుకని ప్రొడక్షన్ మేనేజరు ఒక కారు పెట్టేవాళ్ళం. ఒక కారు పెట్టి ఇవాళ కైకాల సత్యనారాయణ గారిని, నూతన్ ప్రసాద్ గారిని, పిఎల్ నారాయణ గారిని, ఇంకో గారిని ఎక్కించుకురమ్మని పంపించేవాళ్ళం. ఈ డ్రైవర్ వీళ్ళందరినీ మేనేజ్ చేసి 7 గంటలకు తీసుకొచ్చి 7 గంటలకు మేము షూటింగ్ చేసేవాళ్ళం. ఓకే. అంటే ఒక మేనేజరు ఫోనులు లేకుండా, కారులు లేకుండా ఒక కారుతో తీసుకొచ్చేవాడు. ఇవాళ ఏమైపోయింది, ఈ 5గురికి మళ్ళీ మేనేజర్లు ఉన్నారు, వీళ్ళు 5గురికి అసిస్టెంట్లు ఉన్నారు, ఈ 5గురికి మేనేజర్లు ఉన్నారు, ఈ మేనేజర్కి 2 అసిస్టెంట్లు ఉన్నారు, ఈ మేనేజర్ పైన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఈ మేనేజర్ పక్కన లైన్ ప్రొడ్యూసర్ ఉన్నాడు. వీళ్ళంతా ఒక 25 మంది ఇక్కడే అయిపోయారు, ఈ గ్యాంగ్ అయిపోయి. ఏమవుతుంది, ఖర్చు ఎక్కువైపోతుంది. ఓకే, ఫోన్లో ఉన్నాయి, మీకు కమ్యూనికేషన్ ఉంది. కమ్యూనికేషన్ లేని రోజుల్లోనే చేయగలిగితే, కమ్యూనికేషన్ ఉన్న రోజుల్లో మనం చేయలేకపోతున్నాం. భరద్వాజ్ గారు, మీరు చెప్తున్నట్టు సాఫ్ట్వేర్ జీతాలంటే ఇది బత్తాలు కాబట్టి 18,000 నుంచి 20,000 రూపాయలు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అంటుంది కూడా ఇదే ప్రశ్న అడుగుతుంది మనకి, వాళ్ళు ప్రశ్నిస్తుంది కూడా, కోట్ల రూపాయలు మీరు హీరో రెమ్యునేషన్గా చెల్లిస్తున్నారు, మాకు ఎందుకు ఇవ్వడానికి ఏడుస్తున్నారు అనేది వాళ్ళకి కీలక. అసలు అడిగే హక్కు లేదండి, అది ఆ మాట ఏ కార్మికుడు అనకూడదు, తప్పది. ఇప్పుడు నాకు ఇష్టమైంది నేను తీస్తున్నా. ఇప్పుడు నేను అంటానండి, నేను ప్రొడ్యూసర్ని, నా సినిమాలో నేను ఎవరితోనో తీస్తాను, లేనివాడితో కూడా తీస్తున్నానుగా. కొంతమంది తీస్తున్నారు ఉన్నోళ్ళతో, కొంతమంది ఎక్కువ డబ్బులు ఇచ్చి తీస్తున్నారు. అన్ని సినిమాలు అటు 100 కోట్లు ఇచ్చి తీయట్లేదుగా. ఒక మనిషి 100 కోట్లు ఇచ్చి తీశాడు కాబట్టి అందరూ 30% పెంచండి అంటే కరెక్ట్ కాదు. అది కాకుండా నా ఇష్టమై నేను ఇస్తున్నా, నేను 100 కోట్లు ఇస్తా, 200 కోట్లు ఇస్తాను, నువ్వెవరో అడుగుతానికి నన్ను? నీ డబ్బులు నువ్వు అడుగు, తప్పులేదు. నీకు ఎంత ఇవ్వాలని అడుగు, కావాలి 30 కాదు 50%, 100% అడగండి, తప్పులేదు దానికి. ఎందుకంటే మీకు అడిగే హక్కు ఉంది, ఇచ్చేది ఇవ్వండి మేము నిర్ణయించుకోవాలి. కానీ నువ్వు అవతలడికి ఎందుకు ఇచ్చావని అడిగే హక్కు నీకేం ఎక్కడ ఉంది? తప్పది, ఎవరైనా అనకూడదు, తప్పది. అంటే ఇప్పుడు వస్తున్న వాదనలోన సినిమా ఇప్పటికే చాలా ఎక్కువైపోతుంది బడ్జెట్, ఇప్పుడు మీరు ఈ 30% మాకు బడ్జెట్ ఎక్కువ అవుతుందనే వాదనలోనే కదా వాళ్ళు చెప్తున్నది.
అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సినిమా సినిమా ఎంత అవుతుంది 100 రూపాయలు అనుకుందాం. 100 రూపాయల్లో రెమ్యునరేషన్స్ ఎంత అవుతున్నాయి? ఇవాళ మోర్ దెన్ 50% ఓన్లీ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్స్ వెళ్తున్నాయి. ప్లస్ ఒక 10 to 15% టెక్నీషియన్స్ రెమ్యునరేషన్స్ వెళ్తున్నాయి. ప్లస్ 10% వర్కర్స్ బత్తాలు వెళ్తున్నాయి. 10% ఎంతైంది? 50, 65, 75, 85. ఇంకా సినిమా మీద పెడుతుంది ఎంత మనం? ఓకే. ఈ 15%లో మళ్ళీ ట్యాక్స్లు పోతున్నాయి. ఇవన్నీ కాకుండా దీంట్లో మళ్ళీ ట్యాక్స్లు ఉన్నాయి. 30% ట్యాక్స్ కడుతున్నాం, 18% జిఎస్టీ కడుతున్నాం, 10% టీడీఎస్ కట్ చేసుకుంటున్నాం. సినిమా మీద ఎక్కడ పెడుతున్నాం ఇంకా డబ్బులు? ఓకే. సినిమా మీద పీనట్స్ పెడుతున్నాం మనం సినిమా కోసం. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా చేస్తారు. రాజమౌళి గారి సినిమాలో మీకు ఆర్టిస్ట్ రెమ్యునరేషన్స్ అవన్నీ బాగా తక్కువ ఉంటాయి. నేను రూపాయి తీసుకుంటే నాకు 10 రూపాయకి మాట్లాడుకుంటారు, ఆయన మాట్లాడుకొని చేసుకుంటున్నారు. అందుకని వాళ్ళ సినిమాలు తక్కువ అవుతాయి. వాళ్ళ సినిమాలు ప్రతి రూపాయి సినిమా మీద ఖర్చు పెడతారు ఎక్కువ. ఓకే. ఇక్కడ మిగతా ఇప్పుడు చెప్తున్న పెద్దగా ఖర్చు పెడుతున్నాను సినిమాలన్నీ నేను చెప్పిన రేంజ్లో ఖర్చు అవుతాయి. ఖర్చు అంతా పైకి వెళ్ళిపోతుంది. 300-400 మంది పని ఉంటారు అక్కడ. ఎందుకు ఉంటారో ఎవరికి తెలియదు. 300 మంది పనిచేసే అంత అవసరం ఉందా అక్కడ అనేది ఆలోచించుకోవాలి. సో మనకి తెలియకుండా మనం ఎక్స్‌ప్లాయిట్ చేయబడ్డామా, లేకపోతే మనకు తెలియకుండా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే కమర్షియల్ అండి సినిమా. ఇప్పుడు మేము ప్యాషన్తో వచ్చాం ఆ రోజుల్లో సినిమాలకి. మా దగ్గర డబ్బులు లేవు, చాలామంది దగ్గర డబ్బులు లేవు. అందుకని ప్రతి రూపాయి గీసి మాట్లాడుకుని రూపాయి జాగ్రత్త చేసుకుని ఎంతమంది కావాలంటే అంతమందితో చేసుకుని ఏ కథ కావాలి ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా చేసుకునేవాళ్ళం. ఇవాళ ఇది టోటల్గా కమర్షియల్ అయిపోయింది. ఒక్కొక్కళ్ళు 10 సినిమాలు రన్ అవుతున్నాయి పక్కన ప్రొడక్షన్స్. సో వీళ్ళు చూసుకునే అంత టైం లేదు. సో వీళ్ళకి ఎవరెవరో చూస్తూ ఉంటారు. చూసేటప్పుడు ఎవరికి చూసే టైం లేదు. వాళ్ళకి కూడా వేరే పనులు ఉంటాయి, చూసే టైం లేదు. అందుకని ఏదో జరిగిపోతుంది. ముందు జరగాలి, అక్కడ షూటింగ్ జరగాలి. షూటింగ్ ఎంతైనా పర్లేదు, షూటింగ్ జరగాలనే పరిస్థితి వస్తుంది. ఆ ఎంతైనా పర్వాలేదంటే ఎందుకు అవుతుంది అనేది ఎవరిని ఆలోచించుకోవాలి కదా. నీకు డబ్బు ఎంత అయిందో తెలియదు, కానీ ఎందుకు అయిందో తెలియాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్కి ఉంది. ఇవాళ ఎంతమంది ప్రొడ్యూసర్లకి ఎందుకు అయింది అనేది తెలుసు. 24 క్రాఫ్ట్లకి ఎంతెంత ఇచ్చారనేది నేను లెక్కిస్తే మీరు చెప్తున్నారు. ఆ 24 క్రాఫ్ట్లకి మీరు ఎందుకు ఇంతమందిని వాడుతున్నారని ఎవరిని అడిగారా? ఓకే. ప్లస్ ఇవాళ 24 క్రాఫ్ట్లకి వెళ్ళి 10% అవుతుంది. 10 కాకపోతే 15% అవుతుంది. మొత్తం సినిమాకి 10% ఇవ్వాలిగా వర్కర్స్కి. ఇవ్వాలి. ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు అయిన సినిమాకి 20 కోట్లు ఇచ్చేసామంటే 20 కోట్లు 10%గా 10% అవుతుందిగా. మరి 10% వర్కర్స్కి అందులో ఎంత నెంబర్ ఆఫ్ వర్కర్స్ని పెడుతున్నారు కదా మీరు. ఊరికి నెంబర్ కనపడతాను, నెంబర్ కాదు మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎన్ని చేస్తున్నావు నువ్వు, ఎందుకు చేస్తున్నారు? నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చెయ్యాలి కదా. ఇప్పుడు అంత పెద్ద సినిమాలు ఆ రోజుల్లో 50-60 రోజుల్లో 40 రోజుల్లో తీసి 30 రోజుల్లో తీసిన రోజులు ఉన్నాయి. తర్వాత 50 అయినాయి, 60 అయినాయి. ఇవాళ ఎందుకు 200 రోజులు 300 రోజులు తీస్తున్నారు? ఎందుకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీస్తున్నారు? వీటిల్లో మళ్ళీ వడ్డీలు పడతాయి. ఇటన్నీ కాకుండా ఈ ట్యాక్సులు కాకుండా వడ్డీలు, ట్యాక్సులు వడ్డీలు 40% పోతుంది కదండి. ఇప్పుడు ఎక్కడ మనతో నిజంగా లెక్కలు మాట్లాడుకుంటే కూర్చుని స్టాటిస్టిక్స్ చేసుకుంటే ఎవరైనా కానీ లేస్తే మనం పెట్టే పెట్టుబడి దేని మీద పెడుతున్నాం అని నిజంగా ఆలోచించమనండి ఎవరినైనా. వడ్డీలు, ట్యాక్సులు, రెమ్యునరేషన్లు అయిపోయినాక ఇంక సినిమా మీద పెడతానికి ఎక్కడుంది నా దగ్గర? అంటే నిర్మాతల వైపు చెప్తున్నది ఆ క్యాస్టింగ్ కోసం, ఆ స్టార్డమ్ లేకపోతే సినిమా చూడట్లేదు అంటున్నారు. మరి కోర్టు చూశారుగా, బలగం చూశారుగా. ఓకే. ఎవరున్నారు దాంట్లో? ఇప్పుడు నరసింహ చూస్తున్నారుగా. నరసింహలు అసలు హీరోలు బొమ్మ గీతలే కానీ యానిమేటెడ్ పిక్చర్ చూస్తున్నారుగా. సినిమాగా తీయాలి, సినిమాని ప్యాషన్తో తీయాలి. సినిమాని వ్యాపారం కోసం తీస్తున్నాం. వ్యాపారం కోసం తీస్తే వ్యాపారం రకరకాల ఖర్చులు అవుతాయి. హీరో లేకపోతే రారు అనేదానికి మీరు ఎందుకు బలగం ఎందుకు చూశారు? ఇప్పుడు ఇది ఎందుకు మొన్న కోర్టు ఎందుకు చూశారు? మరి ఎందుకంటే అసలు థియేటర్కే రావట్లేదు, మేము ఓటీటీలో అమ్ముకునే పరిస్థితి ఉంది. ఆ స్టార్డమ్ ఉంటే కనీసం ఇదే నమ్ముకోవచ్చు. థియేటర్కి రావట్లేదా?
థియేటర్కి రాకపోతే ఇన్ని కోట్లు ఎట్ట వస్తున్నాయి మనకి సినిమాలకి? ఇప్పుడు అల్లు అరవింద్ గారు అర్జున్ అరవింద్ గారు కలిసి మొన్న ఆల్రెడీ కొన్ని థియేటర్లు కట్టారు, మళ్ళీ కడుతున్నారు. ఇక్కడ 4 థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ గారు కొత్త థియేటర్లు కడుతున్నారు, మహేష్ బాబు గారు కొత్త థియేటర్లు కడుతున్నారు, మరి రవితేజ గారు ఆల్రెడీ కట్టారు, ఓపెన్ అవ్వబోతున్నాయి. ఏషియన్ సునీల్ నారాయణ గారు అసలు ఎన్ని కట్టారో ఇంకెన్ని కడతారో తెలియదు. దిల్ రాజు గారు కడుతున్నారు, యూవీ క్రియేషన్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా తీసుకున్నారు. మైత్రి మూవీస్ వాళ్ళు కడుతున్నారు. వీళ్ళు పిచ్చోళ్ళు అండి థియేటర్లు కడతానికి. మీరు చెప్తున్న లెక్క చూస్తుంటేనే థియేటర్లు రారున్నారు. వీళ్ళంతా సినిమా బిజినెస్లో ఉన్నారండి. టాప్ నెంబర్ 1 వీళ్ళంతా ఇండస్ట్రీలో నెంబర్ 1. వీళ్ళకి తెలియని స్టాటిస్టిక్స్ నాకు తెలుస్తాయా? ఇవాళ సినిమా ఇండస్ట్రీకి థియేటర్కి జనం రాకపోతే ఈ నేను చెప్పిన ఈ 10 మంది ఇండస్ట్రీని ఏలే 10 మంది థియేటర్లు కడతారా? సింపుల్. మీరు ఆలోచించి చెప్పండి. నాకు తెలీదు, నేను అమాయకుడినే, నాకు తెలియక అడుగుతున్నా. ఈ 10 మంది థియేటర్లు కడుతున్నారు కొత్త. ఇప్పుడు కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత తెలివిగా వాళ్ళు కడతారంటే సినిమా థియేటర్కి జనం రాకపోతే వీళ్ళు థియేటర్లు కడతారా? మరి ఎందుకని నిర్మాతల నుంచి అటువంటి వాదన వినిపిస్తుంది? మీరు అడగండి వాళ్ళని, నన్ను అడుగుతారు ఎందుకు? నాకేం తెలుసు. తర్వాత ఇంకోటి నిర్మాతల వైపు నుంచే వస్తున్నది, కేవలం యూనియన్లో చెప్పిన వాళ్ళని మాత్రమే తీసుకోవాలన్న ఒక అతిపెద్ద నిబంధన మాకు ఆటంకిగా ఉంది. మేము స్కిల్ వర్కర్స్ని బయట ఎక్కడున్నా సరే తీసుకునే హక్కు ఎందుకు లేదని ప్రశ్నిస్తాం. ఉందండి, ఉంది. ఆల్రెడీ వాడుతున్నారండి. స్కిల్ వర్కర్స్ని బయట నుంచి తెచ్చుకుని వాడుతున్నారు. అయితే ఫెడరేషన్ వాళ్ళు కొన్ని చోట్ల ఇన్సిస్ట్ చేస్తున్నారు, తప్పు, చెయ్యకూడదు. బయట నుంచి వచ్చే వర్కర్స్ చేస్తున్నారు ఆల్రెడీ వర్కర్స్. ఇప్పుడు మేము సినిమాల్లో చూసేవాళ్ళు అందరూ సినిమా ఫెడరేషన్ వర్కర్స్ కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ వాళ్ళు కూడా చాలామంది బయట నుంచి వచ్చి పని చేస్తున్నారు, వాళ్ళు కాదు. సో చేస్తున్నారని, చేయకూడదని కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్ల దగ్గర ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. కొంతమంది ఇంతమందిని పెట్టుకోవాలి అనేది తప్పది. ఎంతమందిని పెట్టుకోవాలి? నాకు నేను ఒక సినిమా తీద్దాం అనుకున్నాను, నేను ఇంత డబ్బులు తీసుకుని వచ్చి అంత సినిమాకి తీద్దాం అనుకున్నాను. ఇంత సినిమా నువ్వు తీస్తున్నావు కాబట్టి నాకు ఎంతమందిని పెట్టుకో, ఈ పలానా క్రాఫ్ట్లో నాకు 10 మందిని పెట్టుకోవాలి, పలానా క్రాఫ్ట్లో నువ్వు 5 మందిని పెట్టుకోవాలి, పలానా క్రాఫ్ట్లో 4 పెట్టుకోవాలి నువ్వు అన్నావంటే నేను వీళ్ళకి డబ్బులు ఇస్తాను, నా దగ్గర ఉండాలిగా. కరెక్ట్. నేను ఆ సినిమాకి నేను ఈ క్రాఫ్ట్లో ఒకరిని పెట్టుకుంటా, ఈ క్రాఫ్ట్లో 2 పెట్టుకుంటా, ఈ క్రాఫ్ట్లో 3. నేను బయట వాళ్ళని పెట్టుకోను, మీ వాళ్ళని పెట్టుకుంటా. ఇంతమందిని పెట్టుకుని నేను చేసుకుంటా. నాకు యూనియన్ పెట్టింది పనిస్తానికి కాదు, వాళ్ళ హక్కులు కాపాడటానికి. వీళ్ళకి నేను డబ్బులు ఇచ్చానో ఇవ్వలేదన్నో చూడాలి తప్ప నేను ఎంతమందిని పెట్టుకున్నాను అడిగే హక్కు నీకు లేదు. ఫెడరేషన్కి ఏ ప్రొడ్యూసర్ని నువ్వు ఎంతమందిని పెట్టుకున్నావు అని అడిగే హక్కు లేదు. పెట్టుకునే హక్కు ప్రొడ్యూసర్కి ఉంది, అది ఉండాలి. అది ఉండకపోతే ప్రొడ్యూసర్ ఎందుకు డబ్బులు పెట్టాడు? దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో అంతగా తెస్తాడు. నువ్వు 10 మందిని పెట్టుకోమని పెడితే నేను డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ దొంగనా కూడా డబ్బులు ఇవ్వలేదు అంటారు. నన్ను ఎందుకు అనిపించుకోవాలి? నేను డబ్బు ఇచ్చి తిట్లు ఎందుకు తినాలి? నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను ఇంతమందినే పెట్టుకుంటానంటే పెట్టుకొని ఇవ్వాలి. నీకు పని వస్తుంది కదా, నీకెందుకు అనవసరంగా ఏలు పెడతావు దాంట్లో? అంటే చెన్నై నుంచి ఇక్కడికి ఇండస్ట్రీ రావడానికి మీరు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, అప్పుడు ఏదైతే ఇప్పుడు ఫెడరేషన్గా రూపకల్పన ఉందో ఇలాంటి అనేక రూపకల్పన మీరు కూడా బాధ్యులు. ఫస్ట్లో ఈ సభ్యత్వాలు కూడా ఉందండి. అంటే ఒక్కొక్కటి లక్షల రూపాయలు. అంటే డాన్సర్కి ఏమో ఒక 7 లక్షలు ఉంటే కానీ సభ్యత్వం ఉండదు, ఫైటర్కి ఏమో ఒక 5 లక్షలు కట్టాలి. పెరుగుకుంటూ పోయి పెంచుకుంటూ పోయారు వాళ్ళు, వీళ్ళు కట్టుకుంటూ వచ్చారు. ఎక్కడ న్యాయం కనిపిస్తుందంటే ఒక సీజన్లో ఇప్పుడు కాదు కానీ నాకు గతంలో ఒక యూనియన్ వాళ్ళు 3 లక్షల రూపాయలు చేశారు. అతనికి ఆ రోజుల్లో అక్కడ రేట్లు మేము ఫిక్స్ చేసింది 550 600 అనుకుంటా మేము ఫిక్స్ చేశాను. చేస్తే 3 లక్షలు అంటే నేను పిలిచి వాళ్ళని తిట్టా, ఎందుకు చేశారు మీరు 3 లక్షలని. చేస్తే వాళ్ళకు విచిత్రమైన సమాధానం చెప్పారు. వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఆ పర్టికులర్ యూనియన్ కార్డు ఉంటే కట్నాలు ఇచ్చేవారంట. ఓకే, కట్నం ఇచ్చేవారంట, పిల్లనిచ్చి పెళ్లి చేసి కట్నాలు ఇచ్చేవారంట. ఓ 10 లక్షలు 20 లక్షలు కట్నం వచ్చేదంట. అందుకని 3 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టి కార్డు తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. ఓకే, ఈ పెళ్లి సంబంధాల కట్నం కోసం బాగుందండి ఈ క్వాలిఫికేషన్. అప్పుడెప్పుడు నేను విన్నది కదా, వాళ్ళు నాకు చెప్పింది ఇది. నేను ఉన్నప్పుడు జరిగింది, వాళ్ళు తిట్టా. నేను 3 లక్షలు ఏంటి దుర్మార్గం పెట్టకూడదు అని చెప్పి తిట్టా. తిడితే వాళ్ళు ఇది చెప్పారు. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే నిజంగానే కొన్ని జరిగినాయి అటువంటి. తర్వాత పెంచుకుంటూ పోయారు, అది వేరే సంగతి. ఎలాగండి అది అది పెద్ద బ్రేక్ అది ఇప్పుడు, ఎందుకంటే చాలా వరకు స్కిల్ ఇప్పుడు డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాలు వచ్చిన తర్వాత లేదండి, ఇలా వచ్చినాక వీళ్ళని వాడుతున్నారండి ఆల్రెడీ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన కేసుల్లో అంతా ఆ పిల్లలే కదా.
డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి డీ పిల్లలే కదా వచ్చింది, కేసులు ఇవి కూడా అయ్యే కదా. సో వాళ్ళని వాడుతున్నారు, నాన్ మెంబర్స్ని వాడుతున్నారు, అన్ని చోట్ల వాడుతున్నారు. అది అయితే ఏంటంటే ఇది ఫెడరేషన్ వాళ్ళు అయితే వాడచ్చు, ప్రొడ్యూసర్ వాడకూడదు అనేది చాలా తప్పు. ఓకే, ప్రొడ్యూసర్ కూడా వాడుకోవచ్చు, డబ్బులు పెట్టేవాడికి కాకుండా నువ్వెవరు దాన్ని ఇన్సిస్ట్ చేస్తానికి పలానా వాడిని పెట్టి పని చేయటానికి ఎవరు చేయకూడదు. అది వాళ్ళకి ఆ హక్కు లేదు, అది క్లియర్గా ఉండాలి, కాగితం మీద రాసి పెట్టుకోవాల్సిందే. ఏంటి నిజంగా ఇది ఫెడరేషను లేకపోతే నిర్మాతల మధ్య ఉన్నదా, లేకపోతే ఫెడరేషన్ బాధ్యులుగా ఉన్న అనిల్ కుమార్ అని వల్లభనేని అనిల్ లాంటి వాళ్ళకి లేకపోతే మిగతా నిర్మాతలకు ఉన్న గొడవలాగా ఉందా? ఇది ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏమి చూడక్కర్లేదండి, ప్రతి సంవత్సరం ఉండేదే కదండి. ఇది మీరు చూసారు 3 సార్లు జరిగింది. అప్పుడు అనిల్ లేడు కదా, అనిల్ లేనప్పుడు కూడా షూటింగ్లు ఆగినాయి కదా. అనిల్ ఇప్పుడు వచ్చాడు, అందుకని ఊరికి అనిల్ మీద ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. రకరకాల సమస్యలు, అతనికి దీనికి సంబంధం. ఒక ఫెడరేషన్ నాయకుడిగా అతనికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు అతను చేస్తున్నాడు. నేనున్నాడు జరిగేది, ఇంకో అతనున్నా జరుగుతుంది, ఇంకో పుల్లయ్య ఉన్నా జరుగుతుంది. అంటే ఈ ఫెడరేషన్ విధానాల వల్లే ఆ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు అనేవి చచ్చిపోతున్నాయి అనేది ప్రసన్న కుమార్ కావచ్చు, నటి కుమార్ కావచ్చు, లేకపోతే మనకి కళ్యాణ్ గారు కావచ్చు, ఇలాగ అనేక మంది ఆ వాయిస్ వినిపిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలియదండి. అంటే అలా ఉందండి అసలు మీ అభిప్రాయం? నాకు తెలియదండి, నాకు తెలియదు. అంటే ఫెడరేషన్ వల్ల చిన్న సినిమాలు బ్రతకలేని పరిస్థితి. ఫెడరేషన్ వల్ల చిన్న సినిమాలు ఎందుకు చచ్చిపోతాయండి? చచ్చిపో, మనం వాడుకునే విధానంలో ఉంటుంది. వాళ్ళంతా సీనియర్ ప్రొడ్యూసర్లు, వాళ్ళకి తెలుస్తుంది ఏం చేయాలో తెలుసు. అంటే అంతకుముందు సమస్యలు వచ్చేటప్పుడు ఈ విధంగా జరిగేదండి. అంటే ఛాంబర్ ఉంది, గిల్డ్ ఉంది మీకు, తర్వాత ఏమో ఫెడరేషన్ ఉంది. ఇలా కాకుండా ఇప్పుడు చిరంజీవి గారి ఇంటి దగ్గరికి, బాలకృష్ణ గారి ఇంటి దగ్గరికి ఇలాంటి సిస్టమ్ ఉండేది అప్పుడు కూడా? జనరేషన్స్ మారిపోయినాయి సార్, మనుషులు మారిపోయారు, పద్ధతులు మారిపోయినాయి, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. అది ఏంటి, ఏది రైట్ ఏది తప్పు అని అడిగే హక్కు నాకు, నేను సినిమా ఇండస్ట్రీలో దూరంగా ఉన్నాను చెప్పే అధికారం నాకు లేదు. తప్ప ఒప్పటి తప్పు అంతవరకు నేను చెప్పగలను. ఎందుకు వెళ్ళారు ఇవన్నీ సమాధానం నాకు తెలియదు కదా. అంటే సిస్టమ్ ఉంది కదా ఇప్పుడు, అంతకుముందు సిస్టమ్ ప్రకారం వెళ్తే ఛాంబర్ తప్ప ఇంకెక్కడికి మాట్లాడకూడదండి. ఛాంబర్ కూడా 5 నెలలు అయిపోయి ఉండాలండి, ఇన్ని రోజులు ఆగకూడదు అసలు. ఓకే, అది సిస్టము. నేను డబ్బులు కావాలని అడిగాను, అడిగితే నన్ను పిలిచి ఇస్తాను ఇవ్వనని తేల్చి ఆ రోజుతో క్లోజ్ చేసేయాలి. ఆ రోజు కాదు 2 నెలలు, 5 నెలలు ఎందుకు క్లోజ్ అవ్వలేదు? ఎవరు తప్పు తెలియదు నాకు. అంటే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి కూడా వస్తున్న సిస్టమ్ అదే కదా, ఎక్కడున్నా సరే ఒక సెంటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి చర్చించుకోవాలి. అంతే. ఎలా అండి ఇప్పుడు ఎంతకాలం కొనసాగుద్ది? నిజంగా ఇండస్ట్రీకి నష్టం కదా? నాకు తెలియదు. నష్టమే ఉందండి. సినిమా తీసే 10 మంది, వాళ్ళకి తెలుస్తుంది నష్టమో నా కష్టమో. వాళ్ళు కదా భరించేవాళ్ళు లేని బాధ నాకు మీకు ఎందుకు? భరించేది నష్టం 10 మంది మేజర్ గిల్డ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళందరి సినిమాలు పెద్ద సినిమాలు, రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు వాళ్ళవి ఉన్నాయి. సో వాళ్ళకి నాకు ఇష్టమో నష్టమో వాళ్ళు ఆలోచించుకొని చేస్తారు కదా, మనం ఎక్కువ బాధపడతాం ఎందుకు దాని గురించి? అంటే ప్రభుత్వం ఏమైనా మధ్యలో ఎంటర్ అవ్వాల్సిన? ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వానికి ఏం సంబంధం? ఏ ప్రభుత్వం చేస్తుంది? ఈ ప్రభుత్వం చేస్తున్నా, ఆ ప్రభుత్వం చేస్తున్నా? ఇక్కడ ఈ రాష్ట్రానికి రెండు రాష్ట్రాలు అయిపోయింది ఇప్పుడు. ఏ ప్రభుత్వం చేయాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు అన్నీ ఆపేసి వీళ్ళిద్దరు సెటిల్మెంట్కి వస్తారా? అంటే ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇదే జరుగుతుంది కదా? జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు ఇంటి నెల సంవత్సరం పెంచుతున్నారా? మీ ఆఫీస్లో మీకు జీతాన్ని సంవత్సరం పెంచుతున్నారా? మరి వాళ్ళకి ఎందుకు పెంచరండి? వాళ్ళు ఎంత తప్పు చేశారు? వాళ్ళు మనుషులు కదా. సంవత్సరం కాదు 2 ఏళ్ళ కమ్మ. ఇప్పుడు వీళ్ళు రైతు కార్మికులు, వ్యవసాయ కార్మికులు, బీడీ కార్మికులు, ఇట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళు కంటింజెంట్ లేబర్. వీళ్ళకి రెగ్యులర్గా 1 ఇయర్ పెంచలేకపోయినా ఏదో ఒక ఇండెక్స్ ఉంటుంది కదా, ఆ ఇండెక్స్ ప్రకారం పెంచాలి కదా. ఇప్పుడు టీఎల్డిఎల్ పెంచుతాం కదా మనం, గవర్నమెంట్ పెంచుతుంది కదా, అట్లా వీళ్ళకి బత్తాలు, డైలీ బత్తాలు దాని ప్రకారం పెంచండి. అది మాట్లాడుకోండి, ఒకసారి మాట్లాడుకుని ఈ ప్రకారం పెంచుతామా, మీరు 10% 20% అంటే మాకు వర్కౌట్ అవ్వదు, మీకు 100% పెంచుతాం, ఎవ్రీ ఇయర్ ఇండెక్స్ పెరిగినప్పుడల్లా 5% 2% 3% ఎంత పెరిగితే అంత పెంచుతాం అన్నారనుకోండి, వాళ్ళని కన్విన్స్ చేయండి. ఓకే, అది కదా మాట్లాడుకోవాల్సింది. ఊరికి వాళ్ళు అడిగారు మేము చెయ్యం, అసలు వాళ్ళు చంపేస్తున్నారు, మమ్మల్ని పొడిచేస్తున్నారు. ముందు సరైన రీతి ఏంటి అనేది మాట్లాడుకోవాలి, చేసుకుని దానికోసం ఒక ఆర్డర్ పెట్టుకొని చేసుకుంటే అయిపోతాయి. చాలా సింపుల్ విషయాలు ఇవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే టోటల్గా అటు కార్మికుల ఫెడరేషన్ కావచ్చు, నిర్మాతల మండలి కావచ్చు, లేకపోతే ఛాంబర్ కావచ్చు, కూర్చుని మాట్లాడుకుని, ఎందుకంటే ప్రతి ఏడాది ఆ కార్మికులకు సంబంధించిన వేతనాలు కావచ్చు, భత్తా కావచ్చు, మిగతా అన్ని పెంచాల్సింది. ఇలాంటి పరిస్థితుల్లో కూర్చొని ఒక మొత్తం టోటల్గా
ఒక సిస్టమేటిక్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సిస్టమేటిక్ వేలో వెళ్తే ఇండస్ట్రీ అనేది బాగుంటుంది. మరోవైపు 30% కావచ్చు, లేకపోతే మిగతా శాతం కావచ్చు, కూర్చొని చర్చల ద్వారా చేసుకుంటే ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ప్రతి ఏడాది ఇలా కాకుండా ఒక సిస్టమ్ అనేది ఉండాలనేది తమ్మారెడ్డి భరద్వాజ్ గారి అభిప్రాయం. కీప్ వాచింగ్ BTV. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.